ఆయనకి చల్ల చేయడానికి అంత దగ్గర సంబంధం. ప్రత్యేకించి ఎన్నో అవతారములున్న ఈశ్వరుడివి. కానీ ఆయన అమ్మ పట్ల ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతని ప్రకటించి ఒక అవతారంలో అమ్మగా స్వీకరించినటువంటి వ్యక్తిని వేరొక అవతారంలో కూడా మళ్ళీ అమ్మగా స్వీకరించి తాను కొడుకుగా నిలబడినటువంటి ఘట్టం ఒక్క యశోదాదేవికి మాత్రమే దక్కింది. ఎందుచేత అంటే యశోదాదేవి అడిగింది, నీకు ఎన్నో కళ్యాణాలు అయ్యాయి, మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణి దర్శయస్వ రమానాథ జగదానందకారక, నేను చూడలేకపోయానయా పెళ్ళిళ్ళు అని అడిగింది. అడిగితే వెంకటరమణుడు అంగీకరించాడు. అమ్మా, తప్పకుండా నీ కొరకు కలియుగంలో పద్మావతి పరిణయం చేసుకుంటాను, అప్పుడు నువ్వే పెద్దరికం అన్నాడు. అందుకు నా యశోదమ్మే వకుళమాతగా వచ్చింది, వెంకటేశ్వర స్వామి వారి తల్లిగా. అటువంటి యశోద చల్లచిలికినటువంటి ఘట్టాన్ని చెప్పేటప్పటికీ వెంకటరమణుడు కూడా ఉలిక్కిపడి కన్ను తెరిచి లేస్తాట. అంటే నిజంగా నిద్రపోతాడని నా ఉద్దేశ్యం కాదు అని మళ్ళీ మనవి చేస్తున్నాను. ఉపచారమునందు ఆ తన్మయావస్థ పొందుతారు సుప్రభాతంలో. మనకి ఈ చల్లచిలకడంతో సంబంధం ఉన్నటువంటి లీల ఒకటి ఉంది భాగవతంలో. చల్ల చిలికితే వచ్చేటటువంటి వెన్నని అపహరించినటువంటి లీలలు చాలా ఉన్నాయి. మీకు నేను మొన్నటి రోజున మనవి చేశాను. కానీ ప్రత్యేకించి చల్ల చేస్తున్నప్పుడు ప్రారంభమైనటువంటి లీల ఒకటి ఉంది. దాన్ని దామోదర లీల అని పిలుస్తారు. ఈ దామోదర లీల శ్రీమద్భాగవతం మొత్తం మీద పతాక స్థాయిని పొందినటువంటి లీల. ఇది బ్రహ్మచారి వింటాడు, గృహస్థు వింటాడు, వానప్రస్థు వింటాడు. చిత్రం ఏమిటంటే సన్యాసులు కూడా దాన్ని విని పారాయణ చేసుకుంటాడు. ఎందుచేత అంటే ఈ లీల వినడం అంత తేలికగా సంభవం అయ్యే విషయం కాదు అంటారు పెద్దలు. ఇది ఎందుచేత అంటే కొన్ని కోట్ల కోట్ల జన్మలు జీవుడు అనుభవించిన తరువాత ఒక స్థితిని చేరితే, ఈశ్వరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణమైతే అటువంటి వాడు మాత్రమే దామోదర లీల వింటాడు అని. ఎందుచేత అంటే పరమ భక్తి శ్రద్ధలతో దామోదర లీల విన్నటువంటి వాళ్ళ యొక్క కర్మబంధములు తెగుతాయి అని. ఆయనని కట్టిన లీల వింటే వాళ్ళ కట్లు తెగుతాయి. అంటే కట్లు తెగుతాయంటే ఎన్నో జన్మలు ఎత్తవలసినటువంటి కర్మములు కాలిపోతాయి. ఆ పాపరాశి ధ్వంసమైపోతుంది. నేను పాపరాశి అన్నప్పుడు దాని యందు పుణ్యము కూడా చేరిపోతుంది. అంటే పునర్జన్మ తీసుకోవలసిన అవసరం నశిస్తుంది. అంత ఉత్కృష్టమైన లీలగా దామోదర లీల చెప్తారు. ఈ దామోదర లీల అత్యంత ముఖ్యాతి ముఖ్యమైనటువంటి ఘట్టము. ఇందులో ఒకానొకనాడు యశోదాదేవి చల్ల చేస్తోంది. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. ఏమి పడ్డాయో పోతనగారికి పద్యాలు. మహానుభావుడు. పోతనగారి పేరెత్తితే చాలు నేను నేల మీద పడి నమస్కరిస్తా. పోతనగారి లాంటి వ్యక్తి ఉండరు. పోతనగారి పేరు స్మరిస్తే చాలు ప్రతిరోజు. అసలు దామోదర లీల అంటారు, కానీ నా ఉద్దేశ్యం అయితే పోతనగారి పేరు తలుచుకుంటే కర్మబంధాలు తెగిపోతాయి. ఆయన మహర్షి సదృశుడు, మహానుభావుడు. ఆంధ్రజాతి మేము పోతనగారి కవిత్వానికి వారసులం, మేము పోతనగారు తెలుగులో మాకు పద్యాలు ఇచ్చారు అని చెప్పుకుని మనం ఎంతో ఆనందాన్ని పొందవలసినటువంటి మహాపండితుడు, అంతటి జ్ఞాని, అంతటి పరమభక్తుడైన. కాబట్టి ఆయన అంటారు, సుడియుచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్.